హాయ్ అండి. అందరికీ నమస్తే. ఇది నారు వేసే సీజన్ కదా! నేను కూడా నారు వేశాను. లాస్ట్ ఇయర్ జర్మినేట్ అయినట్టే ఈ ఇయర్ కూడా చాలా బాగా జర్మినేట్ అయ్యాయి. అయితే లాస్ట్ ఇయర్ ఎలా చేశాను సాయిల్ మిక్స్ నాకు పెద్దగా గుర్తులేదు. బట్ దాదాపు ఇలాగే చేశాననుకుంటున్నాను. అయితే లాస్ట్ టైము ఈ సీడ్లింగ్స్‌కి సంబంధించిన సాయిల్ మిక్స్ ఏమీ నేను వీడియో చేయలేదు. మీరెవరైనా విత్తనాలు నాటుకునేటప్పుడు ఈ సీజన్‌లో అయినా నెక్స్ట్ సీజన్‌కైనా పనికొస్తుంది కదా! చాలా బాగా జర్మినేట్ అయ్యాయని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను. ఈ సాయిల్ మిక్స్ కోసం నేను ఎర్రమట్టి ప్లస్ కోకోపీట్ వెర్మి కంపోస్ట్ తీసుకున్నాను. అయితే 25% ఎర్రమట్టి, 25% కోకోపీట్, 50% వెర్మి కంపోస్ట్ తీసుకున్నాను. అంటే కోకోపీట్ ప్లస్ ఎర్రమట్టి ఈక్వల్గా తీసుకున్నాను. ఎర్రమట్టిని ఇలా మెత్తగా చిన్న చిన్నగా చితక్కొట్టేయండి. పెద్ద పెద్ద రాళ్ళు లేకుండా చేసుకోండి మెత్తగా. ఇప్పుడు అదే కొలతకి కోకోపీట్ కూడా తీసుకోండి. ఇప్పుడు ఈ రెండింటి కొలతకి సమానంగా వెర్మి కంపోస్ట్ తీసుకోండి. అంటే సింపుల్గా ఒక డబ్బా కోకోపీట్, ఒక డబ్బా ఎర్రమట్టి తీసుకుంటే 2 డబ్బాలు వర్మి కంపోస్ట్ తీసుకోండి. అంటే 1:1:2 రేషియోలో తీసుకోండి మొత్తం. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటే మనకి సాయిల్ మిక్స్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ సాయిల్ మిక్స్ని మీరు నర్సరీ ట్రేస్లో కానీ లేదంటే డైరెక్ట్గా పాట్స్లో కానీ ఎలా అయినా ఉపయోగించుకోవచ్చు. అంటే ఓన్లీ సీడ్లింగ్స్ కోసమే నేను చెప్పేది. నేను నారు ఇప్పుడు కూడా పెద్ద పాట్స్లో వేయడానికే ఇష్టపడతాను. ఈ మనకి చిన్న చిన్న ట్రేస్లో వేస్తే వెంటనే త్వరగా తీసేయాల్సి ఉంటుంది. మొక్క చిన్నగా ఉన్నప్పుడే మళ్ళీ తిరిగి నాటుకోవాల్సి ఉంటుంది. అదే పాట్స్లో అయితే కాస్త ఎదిగినా మనకి నాటుకోవడానికి కుదరక లేట్ అయినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో నేను పాట్స్లో వేయడానికే ఇష్టపడతాను. ఇప్పుడు నేను వేస్తున్న సీడ్స్ వైలెట్ బ్రింజాలు ఒకసారి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. కానీ అవి లాస్ట్ ఇయర్ వేయాల్సిన సీడ్స్. అంటే అప్పటికి నా దగ్గర లేవు, కానీ సీజన్ దాటిపోయాక తెచ్చుకున్నాను. చాలా కాలం అయింది. రావచ్చు రాకపోవచ్చు అనుకుంటూనే వేశాను. దేంట్లో ఏ సీడ్స్ వేశానో నాకు కావాల్సిన రకం అనేది నేను ఇలా పేర్లు రాసుకుని ఏదో ఉన్న గమ్తోనే అంటించి పైన ప్లాస్టర్ వేశాను తడవకుండానే. ఇక్కడ నేను వేసిన సీడ్స్ అన్నీ కూడా చాలా తక్కువ సీడ్స్ వేసుకున్నాను. 10 లోపు మాత్రమే వేసాను. ఎందుకంటే నేను టెర్రస్లోనే కదా వేసేది. నాకు ఒక్కొక్కటి 2 మొక్కలు వస్తే చాలు అన్న ఆలోచనతోనే చాలా తక్కువ వేసాను. ఇక్కడ సీడ్స్ వేసేసిన తర్వాత పల్చగా ఒక లేయర్ లాగా మళ్ళీ ఆ సాయిల్ మిక్స్ని జల్లేయండి. ఇప్పుడు నేను వాటర్ చేసేసాను ఆల్రెడీ. వాటర్ చేసిన తర్వాత మళ్ళీ సీడ్స్ కొన్ని అక్కడక్కడ పైకి తేలిపోయినాయి కదా, వాటి మీద మళ్ళీ నేను అదే సాయిల్ మిక్స్ని కొద్దిగా సీడ్స్ కవర్ అయ్యేలాగా వేస్తున్నాను. అలాగే వదిలేస్తే అవి మొలకెత్తవు. ఒకవేళ మొలకెత్తినా కూడా చాలా లేట్గా మొలకెత్తాయి మిగతా వాటితో పోలిస్తే. ఇప్పుడు నేను వేసిన సీడ్స్ పర్పుల్ స్ట్రైప్ వంగ, ఇంకొకటి బ్లాక్ వంగ, కుంకుమ కేసరి టమాటో, ఇంకా కాశీ టమాటో, ఇంకొకటి మిర్చి సీడ్స్ వేశాను. అది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే నేను తయారు చేసుకున్న సీడ్స్ అవి. ఈ టమాటో వంగ సీడ్స్ మాత్రం టమాటో అప్పారావు సార్ పంపించారు నాకు. ఆయనకి నిజంగా ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే. అలా ఎంతో మందికి ఆయన సొంత ఖర్చులు పెట్టుకుని అన్ని రకాల విత్తనాలు పంపడం అనేది మామూలు విషయం కాదు. నాకే కాదు అందరికీ అలా పంపుతారు. నేను వేసింది కొన్ని రకాలే, ఇంకా వేయాల్సినవి ఉన్నాయి. అవి కూడా త్వరలో వేయాలి. నేను అదే సాయిల్ మిక్స్ని ఈ ట్రేస్లో కూడా వేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్న సీడ్స్ క్లస్టర్ బీన్స్. ఇవి బయట ఆన్లైన్లో ఎప్పుడో కొన్నాను. ఇవి ఆల్మోస్ట్ ఎక్స్పైర్ అయిపోయే ఉండొచ్చు. నేను ట్రేస్లో పెట్టినవి అయితే బెండ సీడ్స్, అప్పారావు సార్ ఇచ్చిన సీడ్స్ ప్లస్ నా దగ్గర ఉన్న సీడ్స్ కూడా పెట్టాను. నా దగ్గర ఉన్నవి చాలా వరకు ఎక్స్పైర్ అయిపోయినవే, కానీ వాటిలో కూడా కొన్ని మాత్రం మొలకెత్తాయి. అప్పారావు సార్ ఇచ్చినవి అయితే చాలా బాగా జర్మినేట్ అయ్యాయి. ఈ చివర కనబడుతున్న చిన్న మొక్కలేమో టమాటో, ఎల్లో కలర్ చెర్రీ టమాటో నేను తయారు చేసుకున్నాను. ఎవరో నాకు చిన్న టమాటో ఇస్తే దాని నుంచి సీడ్స్ చేసుకుని ఇప్పుడు వేసుకున్నాను. మనకి నచ్చిన రకాలు కావాలంటే ఇలా నారు వేసుకోక తప్పదు. అదే బయట కొన్నామంటే త్వరగా ఈజీగా వచ్చేస్తాయి, కానీ అవి ఏ రకం అవుతాయి, మనకు నచ్చుతాయా లేదా అనేది తెలియదు. అందుకే నేను ఎప్పుడు నారు కొనడానికి ఇష్టపడను. వీలైనంత వరకు సీడ్స్తో పెంచుకోవడానికే ఇష్టపడతాను. మీరు నారు వేసుకోవాలనుకుంటే ఈ సాయిల్ మిక్స్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.